ఈమె ఫోన్లో మాట్లాడుతూ తన పక్కనే ఉన్న బేబీ కార్ట్ పడిపోవడం గమనించదు. అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి పిల్లాడు పడిపోకుండా ఆ కార్ట్ ని పట్టుకుంటాడు. అప్పుడే ఈమె వెనక్కి తిరిగి చూస్తే అతను పిల్లాడి కార్ట్ ని పట్టుకుని ఉండడంతో పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నాడేమో అనుకుని అరుస్తుంది. అప్పుడే ఇది విన్న ఈమె భర్త కూడా వచ్చి అతను పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నాడని పోలీసుని పిలుస్తానని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇతన్ని కాపాడుతాడు. అప్పుడే ఇతను పోలీస్ దగ్గరున్న ఎలక్ట్రికల్ బ్యాటల్ ని తీసుకుని అతనిపై అటాక్ చేయబోతాడు. దాంతో పోలీస్ వీరిద్దరి గొడవని సాల్వ్ చేసేస్తాడు. దాంతో ఇతను పారిపోవాలని అనుకుంటే ఇతని బట్టలకి ఉన్న చైన్ బేబీ కార్ట్ కి తగులుకుంటుంది. దాంతో ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుని ఇతను బేబీ కార్ట్ తో సహా అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో పోలీసు అతని వెనక పడతాడు. ఇతను ఒక డస్ట్బిన్ దగ్గర దాక్కోవడంతో పోలీసు ఇతన్ని పట్టుకోలేకపోతాడు. అప్పుడే ఇతను ఆ కార్ట్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏ పిల్లాడు ఉండడు. అందులో చాలా డబ్బులు ఉంటాయి. దాంతో అసలైన దొంగలు ఆ భార్యాభర్తలే అని ఇతనికి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇతను పోలీసులకి ఫోన్ చేసి పిలిపిస్తాడు. పోలీసులు రావడంతో ఇతను కావాలనే ఒక ముసలావిడలాగా మారి వెళ్తూ ఉంటాడు. పోలీసులు ఇతన్ని చూసి పట్టుకుని ఆ కార్ట్ ని భార్యాభర్తలకి ఇచ్చేస్తాడు. దాంతో భార్యాభర్తలు ఆ కార్ట్ ని తీసుకుని వెళ్తూ ఉంటే పోలీస్ కార్ట్ లో ఉన్న పిల్లాడు బాగున్నాడా అని చెక్ చేస్తే ఆ కపుల్స్ ఒప్పుకోరు. దాంతో ఇతనికి ఏదో తేడాగా అనిపించి ఆ కార్ట్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏ పిల్లాడు ఉండడు, డబ్బులు ఉంటాయి. దాంతో నిజం తెలుసుకున్న పోలీసు ఈ భార్యాభర్తలిద్దరిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.